లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే ఆర్డినెన్స్ ను రెడీ చేసింది సర్కార్. ఫైల్ పై మంత్రి సంతకం చేశారు. సీఎం ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ రిలీజ్ చేయనుంది సర్కార్. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వాటా రిలీజ్ చేయకనే 10 ఏళ్లలో రైతులు 3,000 కోట్ల మేర నష్టపోయారన్నారు మంత్రులు. జిల్లాల్లో పత్తి కొనుగోలు ప్రారంభించినట్లు చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్నారు మంత్రులు. స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల రూల్ ఎత్తివేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిబంధన తొలగించే ఆర్డినెన్స్ పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఇవాళ రేపో ఆర్డినెన్స్ ఫైల్ సీఎం రేవంత్ దగ్గరకు వెళ్లనుంది. సీఎం సంతకం తర్వాత ఆర్డినెన్స్ రిలీజ్ చేయనున్నారు. తర్వాత ఆర్డినెన్స్ ఆమోదం కోసం గవర్నర్ కు పంపనుంది సర్కార్. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ ను ఇంప్లిమెంట్ చేయనున్నారు. మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇద్దరు పిల్లల రూల్ ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర వాటాలతో అమలయ్యే పథకాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వాటా రిలీజ్ చేయకపోవడం వల్లే 10 ఏళ్లలో రైతులు 3,000 కోట్ల మేర నష్టపోయారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజకీయ దురుద్దేశాలతో రాష్ట్ర రైతులకు నష్టం కలిగించిందన్నారు. ప్రజాపాలనలో రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖలు చర్యలు చేపట్టాయన్నారు. రాష్ట్రంలో వరితో పాటు పప్పు దినుసులు, నూనె గింజల సాగును పెంచేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు ప్రారంభించామన్నారు మంత్రి. 317 జిన్నింగ్ మిల్లులను సీసీఐ నోటిఫై చేసిందన్నారు. సీసీఐ తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్లో ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. సెక్రటేరియట్లో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జూబ్లీహిల్స్ తో పాటు సిటీలోని అన్ని ప్రాంతాలను కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి చేస్తుందన్నారు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. బైపోల్లో లోకల్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఒక అవకాశం ఇవ్వాలన్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని బోరబండలో ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నారు మంత్రి. అభ్యర్థి నవీన్ యాదవ్ తో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అన్ని చోట్ల కూడా ఎట్లయితే జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేసి ముందుకు వెళ్తున్నామో ఇతర చోట్ల కూడా ఈ వచ్చే కాలంలో ఎక్కువ అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళి ఈ అన్ని ప్రాంతాలలో నిధులు పెట్టి రోడ్ల విషయము, నాలీల విషయము ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ హుస్నాబాద్ లో అధునాతన హంగులతో 250 పడకల హాస్పిటల్ భవన నిర్మాణం జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి కాలువల పనులకు భూసేకరణ జరుగుతుందని రైతులంతా సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పొన్నం సందర్శించి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. హుస్నాబాద్ ఆసుపత్రిలో ప్రస్తుతం 8 మంది డాక్టర్లు ఉన్నారని 250 పడకల ఆసుపత్రికి 38 మంది డాక్టర్లు నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. హుస్నాబాద్కు నర్సింగ్ కాలేజ్ తేవడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పొన్నం.